సక్సెస్ చుట్టే ప్రపంచం తిరుగుతుంటుంది, కానీ నేను మాత్రం ఇప్పుడు ఫెయిల్యూర్ చుట్టే తిరుగుతాను. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళు, నాతో పరిచయం ఉన్న వాళ్ళందరూ నాతోటి ఏ పని కాదని, నన్ను ఒక ఫెయిల్యూర్ లాగా, ఒక వేస్ట్ క్యాండిడేట్ లాగా చూసేవారు. కానీ నేను ఎప్పుడు అసలు అలా ఒప్పుకునేవాడిని కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఒప్పుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే నేను చేసిన ఓ బుద్ధి తక్కువ పని వల్ల ఇద్దరి జీవితాలు నాశనం అయ్యాయి. వాళ్ళు నన్ను క్షమిస్తే నాకు చూడాలని ఉంది, కానీ నేను చూడలేను. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇంకొద్దిసేపట్లో నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. కానీ చచ్చే ముందు నా గుండెల్లో భారంగా ఉన్న నా గతాన్ని మీతో పంచుకోవాలనిపిస్తుంది. నా పేరు జగదీష్. మాదొక చిన్న కుటుంబం. ఇదే మా ఇల్లు. చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. ఈ ఇంట్లో మా అన్నయ్య, చెల్లెమ్మ, నేను ముగ్గురం ఉంటాం. మా అన్నయ్య ఒక ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా జాబ్ చేస్తున్నాడు. చెల్లెమ్మ హైదరాబాద్లో ఫార్మసీ చేస్తుంది. సెలవులకి ఇంటికి వచ్చింది. అమ్మా మీనాక్షి, అన్నయ్య. టైం అవుతుంది వాడిని కొంచెం లేపమ్మా. అలాగే అన్నయ్య. ఇంకా మిగిలింది నేను. ఇప్పటిదాకా పడుకున్నానంటే మీకు అర్థమయ్యే ఉంటుంది నాకేం పని పాట లేదని. అన్నయ్య, అన్నయ్య, టైం అవుతుంది, లే అన్నయ్య. పడుకోనివ్వరా కొద్దిసేపు? లే అన్నయ్య, లేట్ అవుతుంది. అన్నయ్య, అన్నయ్య. తొందరగా వెళ్ళి రెడీ కా అన్నయ్య, నీకోసం అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు. అమ్మా మీనాక్షి, అన్నయ్య వాళ్ళు లేచాడా? ఇప్పుడే స్నానానికి వెళ్ళాడన్నా. సరే అమ్మా. రే అంజీ. వీడి పేరు రామచంద్రం. వీడొక ఇన్సూరెన్స్ ఏజెంట్. వీడి దగ్గర మా అన్నయ్య నా పేరు మీద పాలసీ కట్టాడు. ఇంతకీ వీడు ఎలాంటోడంటే, అడుక్కు తినటోని దగ్గర లాక్కొని తినే రకం. రండి రండి, కూర్చోండి. అమ్మా మీనాక్షి, అన్నయ్య టీ తీసుకురా అమ్మా. ఎలా ఉన్నావు అంజీ? బాగున్నా అన్నా. ఎప్పుడొచ్చావమ్మా? వారం అవుతుందన్నా. ఏరా, నీ చింతమ్మ రెడీ కనిపించట్లేదు? స్నానం చేస్తున్నాడన్నా. వాడిని ఏదైనా పనిలో పెట్టావా, లేదంటే అలా గాలికి వదిలేసావా? చూస్తున్నా అన్నా, కానీ వాడిని ఏ పనిలో పెట్టించలేకపోతున్నా. మీ దానిలో ఏదైనా చిన్న జాబ్ ఉంటే చూడొచ్చు కదా అన్నా. నేను చూస్తాను కానీ రేపు ఒకసారి వచ్చి నన్ను కలమను. కొంచెం ఆ పని చేసి పెట్టండి అన్నా. వాడు ఏదైనా చిన్న జాబ్లో ఉంటే నాకున్న టెన్షన్లు సగం టెన్షన్లు తీరిపోయినట్టే. ఒరే అంజిగా, నువ్వు టెన్షన్ పడుకో, నేను చూస్తానన్నానుగా. రేపు ఒకసారి వచ్చి నన్ను కలమను. సరే అన్నా. అంజీ, మరి ఈ నెల ఇన్స్టాల్మెంట్ డబ్బులు మర్చిపోయా అన్నా, ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొని వస్తా. వీడికి మిగిలింది ఈ ఇల్లు, ఆ పొలం. ఈ రెండు పోతే వీడు ఎట్ట బతుకుతాడో ఏమో. ఇదిగో అన్నా, ఇదే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కదన్నా? ఇదే లాస్ట్ ఇన్స్టాల్మెంట్. ఇదిగో తమ్ముడు. తమ్ముడు, నేను వెళ్ళొస్తా. సరే అన్నా. అన్నట్టు అంజీ, రేపు వచ్చి మీ తమ్ముడు నన్ను కలవమని చెప్పు, మర్చిపోకు. సరే అన్నా. అమ్మా మీనాక్షి, అన్నయ్య. టిఫిన్ రెడీ అయిందా అమ్మా? అయిందన్నయ్య. అరే జగదీష్, మన ఏజెంట్ ఉన్నాడు కదరా, వాళ్ళ కంపెనీలో నీకు ఏదైనా జాబ్ చూస్తానన్నారా. రేపు ఒకసారి వచ్చి నిన్ను కలవమన్నాడు. వాడు మంచోడు కాదన్నా, వాడి దగ్గర నేను వెళ్ళను. వాడు ఎలాంటోడైతే మనకెందుకురా? నీకు కావాల్సింది ఉద్యోగం. ఈసారి నా మాటిని ఒక్కసారి వెళ్ళి వాడిని కలిసిరా.
ఏంటా చెప్తుంటే అలా వెళ్ళిపోతున్నావు? సమాధానం చెప్పు. సరే అన్న, నువ్వు చెప్పావు కదా, వెళ్తాను. వెళ్దాం అన్నయ్య. వెళ్దాంరా. అయ్యో తినేసి వెళ్ళన్నయ్య. అవునన్నా, తిన్నాక వెళ్దాం. ముందు నువ్వు తిను. నేను తినేసరికి వాడు ఉంటాడారా? ఇక వెళ్దాం పదా. వచ్చి గంట అయింది, లేనవన్ ఎక్కడున్నాడు? వచ్చేస్తాడు. ఒకసారి ఫోన్ చేయవయ్యా. చేసేసాను, బయలుదేరాడు. బయలుదేరితే ఇంకెక్కడున్నాడయ్యా? అన్న వచ్చేసాడు. నమస్తే స్వామన్న. నవ్వుతా తమ్ముడు. ఏమైంది తమ్ముడు, ఇంత లేట్ చేసా? వాళ్ళు నన్ను ఏపించి తినేస్తున్నారు. అన్నా, ఈయనే ఆయన వల్ల. ఇదే మా పొలం, అర్ధెకరా ఉంటుంది. ఇది మాకు తరతరాల నుంచి సంక్రమిస్తున్న ఆస్తి. ఆస్తి అని చెప్పుకోవడానికి బాగానే ఉంది, కానీ దీన్ని అమ్మడానికే మేము చాలా కష్టపడుతున్నాం, కానీ అమ్మలేకపోతున్నాం. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఒక్కడు కూడా కొనడానికి ముందుకు రావట్లేదు. ఇది అమ్మి చెల్లి పెళ్లి చేయాలన్నది మా అన్నయ్య నా ఆలోచన. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏమైందన్నా? ఇంకేమవుతుందిరా? వాళ్ళు చెప్పిన రేటు మనకు నచ్చదు, మనం చెప్పిన రేటు వాళ్ళకు నచ్చదు. అసలు ఇది అమ్ముడు పోతుందని నమ్మకం నాకు రోజు రోజుకి పోతుంది. సరేరా పదా. సరేరా, నేను ఇంటి దగ్గర తిప్పి నేను ఆఫీస్కి వెళ్తాను. నువ్వు వెళ్ళి, నేను నడుచుకుంటూ వెళ్తా. సరే మరి, జాగ్రత్త. సరే అన్న. ఈ పొలం అమ్మాలని 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం, కానీ అమ్మలేకపోతున్నాం. ఆస్తి అనేది ఉండి అది అవసరంలో ఆదుకోకపోతే ఎంత బాధ ఉంటుందో అది అనుభవించే వాడికి మాత్రమే తెలుసు. ఇలా మనం బాధలో